పెరగనున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన బిల్లు నేపథ్యంలో రాష్ట్రంలో 13 సీట్లు పెరిగే అవకాశం ఉంది. మహిళలకు 33% రిజర్వేషన్ల నేపథ్యంలో చట్టసభల్లో వారి ప్రాతినిధ్యం పెరగనుంది. కేంద్రం 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాల పెంపును ప్రతిపాదిస్తోంది. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన పరిశీలిస్తే విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో లోక్సభ స్థానాలు పెరిగే అవకాశం ఉంది. తెనాలి లాంటి రద్దయిన లోక్సభ స్థానాలు కూడా మళ్లీ ఏర్పాటు కానున్నాయి. ఇక 2011 జనాభా లెక్కల ప్రకారం ఏపీ జనాభా 4.95 కోట్లు ఉంది. ఇందులో మహిళల సంఖ్య 2.47 కోట్లు. రాష్ట్రం నుంచి లోక్సభకు ప్రస్తుతం 3 మహిళలు దగ్గుబాటి పురంధేశ్వరి, బైరెడ్డి శబరి, తనూజ మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 33% రిజర్వేషన్లు అమలైతే 12 నుంచి 13 మంది మహిళలకు లోక్సభలో అడుగుపెట్టే అవకాశం దక్కనుంది. అయితే రాష్ట్రంలో ఎస్సీ జనాభా 84.69 లక్షలుగా ఉంది. ప్రస్తుతం 4 లోక్సభ నియోజకవర్గాలను వీరికి కేటాయించారు. ఉమ్మడి జిల్లాల లెక్కను చూస్తే గుంటూరు, తూర్పు గోదావరి జిల్లాలో 9.57 లక్షల చొప్పున ఎస్సీలు ఉన్నారు. కృష్ణా జిల్లాలో 8.71 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 8.23 లక్షల మంది ఉన్నారు. ఈ జిల్లాల పరిధిలో ఎస్సీ లోక్సభ స్థానాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక ఎస్సీ మహిళలు అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 4.82 లక్షలు, గుంటూరు 4.81 లక్షలు, కృష్ణా జిల్లాలో 4.35 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 4.13 లక్షల మంది ఉన్నారు. రిజర్వేషన్లకు అనుగుణంగా ఈ జిల్లాల నుంచి ఎస్సీ మహిళలకు ప్రాతినిధ్యం దక్కే అవకాశం ఉంది. ఏపీలో మొత్తం ఎస్టీ జనాభా 27.40 లక్షలుగా ఉంది. ప్రస్తుతం అరకు నియోజకవర్గం ఎస్టీలకు కేటాయించారు. ఎస్టీలు అత్యధికంగా విశాఖపట్నం జిల్లాలో 6.18 లక్షల మంది ఉన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో 2.97 లక్షలు, నెల్లూరు జిల్లాలో 2.85 లక్షలు, గుంటూరు జిల్లాలో 2.47 లక్షలు, ఇక విజయనగరం జిల్లాలో 2.35 లక్షల మంది ఎస్టీలు ఉన్నారు. ఎస్టీ మహిళల జనాభా అత్యధికంగా విశాఖపట్నం జిల్లాలో 3.16 లక్షలు, నెల్లూరు జిల్లాలో 1.40 లక్షలు ఉన్నారు. అందుకనుగుణంగా మహిళలకు సీట్లు కేటాయించనున్నారు. రెట్టిక సీట్లయితే లోక్సభ స్థానాల పెంపు పెరగనున్నట్లుగా తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కాంతి ఫోన్ ద్వారా అందిస్తారు. కాంతి. బ్రాహ్మణి, ఏపీలో లోక్సభ స్థానాలు పెరగనున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన బిల్లు నేపథ్యంలో రాష్ట్రంలో 13 సీట్లు పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. ఇక మహిళా రిజర్వేషన్ కి సంబంధించి 33% చట్టసభల్లో ఏదైతే రిజర్వేషన్ అమల్లోకి వస్తే చట్టసభల్లో వారి ప్రాతినిధ్యం కూడా గణనీయంగా పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం 2011 జనాభా లెక్కలను ఆధారంగా తీసుకుని లోక్సభ నియోజకవర్గాల పెంపును ప్రతిపాదిస్తోంది. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన పరిశీలిస్తే విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, అనంతపురం, చిత్తూరు జిల్లాలలో లోక్సభ స్థానాలు పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. గతంలో రద్దయిన తెనాలి వంటి నియోజకవర్గాలు కూడా మళ్లీ ఏర్పడే సూచనలు అయితే ప్రస్తుతం కనిపిస్తూ ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా సుమారు 4.95 కోట్లు ఉంటే అందులో ముఖ్యంగా ఏదైతే మహిళల సంఖ్య 2.47 కోట్లు ఉంది. అయితే మహిళలకు 33% రిజర్వేషన్ అమలైతే రాష్ట్రం నుంచి 12 నుంచి 13 మంది మహిళలు లోక్సభలోకి వెళ్లే అవకాశం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలోనే ఎస్సీ జనాభాకి సంబంధించి 84.69 లక్షలు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం 4 లోక్సభ స్థానాలు వారికి కేటాయించబడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే 9.57 లక్షల మంది ఎస్సీలు ఉన్నారు. గుంటూరు
తూర్పుగోదావరి జిల్లాకి చెరో 9.57 లక్షల మంది ఎస్సీలు ఉన్న నేపథ్యంలో కృష్ణా జిల్లాలో 8.71 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 8.23 లక్షల మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో రిజర్వేషన్లకు అనుగుణంగా ఈ జిల్లాల నుంచి ఎస్సీ మహిళలకు ప్రాతినిధ్యం దక్కే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. ఇక ముందంజలో ఎస్టీ మహిళల సంఖ్యలో కూడా విశాఖపట్నం ముందంజలో ఉంది. అక్కడ 3.16 లక్షల మంది మహిళలు ఉండగా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకి సంబంధించి 1.4 లక్షల మంది ఉన్నారు. రిజర్వేషన్లు అమలు జరిగితే ఈ వర్గాల్లో మహిళలకు కూడా రాజకీయ అవకాశాలు విస్తరించే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ఒక నిర్ణయం అంటే లోక్సభ స్థానాలు పెరిగే నేపథ్యంలో గణనీయంగా 33% రిజర్వేషన్లు వచ్చినట్లయితే మహిళలకు చట్టసభల్లో వారి ప్రాతినిధ్యం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. బ్రాహ్మణి. ఓకే రైట్ కాంతి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. నియోజకవర్గ